పాకిస్తాన్ ఆర్మీ జనరల్ అసీం మునీర్ పొజిషన్ ఎలివేట్ అయిపోయింది. ఆయనకి ఇప్పుడు ఫీల్డ్ మార్షల్ పొజిషన్ ఇచ్చారు. జనరల్గా ఆర్మీ జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్ స్థాయికి ఎలివేట్ అవటం పాకిస్తాన్ చరిత్రలో చాలా అరుదనమాట. ఆయన ఓన్లీ రెండవ పర్సన్. ఇంతకుముందు ఆయూబ్ ఖాన్ని ఇదే విధంగా 1959లో ఆర్మీ జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్ లెవెల్కి ఎలివేట్ చేశారు. ఇప్పుడు అసీం మునీర్ని ఎలివేట్ చేశారు. అసలు అసీం మునీర్ని ఎందుకు ఎలివేట్ చేశారు? ఈ కథ మనందరికి తెలుసు. పహల్గామ్ టెర్రర్ అటాక్ జరగకముందు వారం రోజుల ముందు అసీం మునీర్ పాకిస్తాన్ డయాస్పొరాతో మాట్లాడుతూ ఒక స్పీచ్లో చాలా విషం కక్కారు భారతదేశం పైన. ప్రత్యేకంగా కాశ్మీర్ పాకిస్తాన్కి జుగులార్ వెయిన్ లాంటిదని చెప్పి, అంటే ఆల్మోస్ట్ కీలకమైన నాళం లాంటిదని చెప్పి, కాశ్మీర్ని వదలబోమని చెప్పి, అదేవిధంగా హిందూ వే ఆఫ్ లైఫ్, ముస్లిం వే ఆఫ్ లైఫ్ రెండు వేరువేరని చెప్పి ఆయన చాలా విషయాలు చెప్పుకొచ్చారనమాట. దీనిలో భారత వ్యతిరేక వ్యాఖ్యలు చాలా తీవ్రంగా మనకు కనిపించాయన్నమాట. ఆ తర్వాత వారం రోజులకే పహల్గామ్ టెర్రర్ అటాక్స్ జరిగాయి. ఇప్పుడు పాకిస్తాన్ క్యాబినెట్ ఆయనకి పూర్తి స్థాయిలో ఫీల్డ్ మార్షల్ ఇచ్చిందనమాట. ఫీల్డ్ మార్షల్ అనేది ప్రతి ఆర్మీ జనరల్ కలలుగనే పొజిషన్ అనమాట. ఒక్కసారి ఫీల్డ్ మార్షల్ వస్తే వన్స్ ఏ జనరల్ ఆల్వేస్ ఏ జనరల్. అంటే ఏంటంటే ఆర్మీ జనరల్గా 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు చేసి రిటైర్ అవుతారు. కానీ ఫీల్డ్ మార్షల్ జీవితకాలం, బతికినంత కాలం వాళ్ళని ఆర్మీ చీఫ్గానే భావిస్తారనమాట.